గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రెస్టా బ్యూటీ గాసిప్స్. నేను మీ మాన్సా. హ్యాపీ వీకెండ్. ఏం చేస్తున్నారు అందరూ? చిల్ అవుతుండ్రా? చలో, ఈరోజు నా టాపిక్ ఏంటి అంటే హెయిర్ గ్రోత్ గురించి. ఇంట్లోనే ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, హెయిర్ గ్రోత్కి ప్యాక్ అలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి. అండ్ ఇంకొకటి సెకండ్ టిప్ వచ్చేసి ఫేస్ స్క్రబ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలి, అండ్ ఫేస్ ప్యాక్. మన టాపిక్ వచ్చేసి ఈరోజు హెయిర్ గ్రోత్ గురించి అండ్ ఇన్స్టెంట్లీ ఫేస్ గ్లో అనమాట. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను. హెయిర్కి వచ్చేసి మనకి అలోవేరా అండ్ ఆనియన్, 1 ఆనియన్, అలోవేరా జెల్ ఉన్నా ఓకే, ఆర్ మీ దగ్గర చెట్టు ఉంది అనేసి అనుకుంటే ఇంత సైజులో అయినా కట్ చేసుకొని పీసెస్ చేసుకోవచ్చు. అలోవేరా, ఆనియన్ అండ్ కర్డ్, ఆయిల్. మీరు ఇంట్లో నార్మల్గా ఏం ఆయిల్ యూస్ చేస్తారో అదే ఆయిల్ యూస్ చేయొచ్చు. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో చెప్తాను. అండ్ ఫేస్ స్క్రబ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మనం అందరం ఇంట్లో యూస్ చేసే థింగ్సే ఉంటాయి. సో ఏంటి అంటే మనం గ్రీన్ టీ తాగుతాం కదా, చాలామంది గ్రీన్ టీ తాగుతారు. గ్రీన్ టీ తాగేసి ఆ బ్యాగ్ని మనం పడేస్తాం కదా. సో ఆ గ్రీన్ టీ బ్యాగ్ని మనం వేస్ట్ చేయకుండా సో మనం దాన్ని స్క్రబ్ లాగా యూస్ చేసుకుంటున్నాం అనమాట. సో అది మనం గ్రీన్ టీ తాగేసిన తర్వాత అది యూస్ చేసుకోవచ్చు. సో అది ఏంటి అంటే ఎలా యూస్ చేయాలి అంటే గ్రీన్ టీ పౌడర్ అండ్ కొంచెం దాంట్లో హనీ యూస్ చేసుకోవచ్చు. గ్రీన్ టీ పౌడర్, హనీ అండ్ కొద్దిగా రోజ్ వాటర్ కానీ మిల్క్ కానీ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ 3 ఇంగ్రీడియంట్స్ చాలు. గ్రీన్ టీ పౌడర్ అండ్ హనీ, ఇంకా మిల్క్ ఆర్ రోజ్ వాటర్. ఈ 3 మనకి ఫేస్ స్క్రబ్ యూజ్ అవుతుంది. అండ్ ఫేస్ ప్యాక్ వచ్చేసి ఎలా అంటే ఇది డ్రై స్కిన్ వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఆల్ స్కిన్ టైప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది నార్మల్ ఇంట్లో జస్ట్ ఇన్స్టెంట్ గ్లో గురించి చెప్తున్నాను నేను. ప్యాక్ వచ్చేసి పసుపు, బేసన్ అంటే శనగపిండి అంటారు, ఐడియా ఉందా? బేసన్ ఇంకా హనీ, ఈ 3 మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ అప్లై చేయొచ్చు మనం. సో అది ఎలా ప్రిపేర్ చేయాలో, ఎలా అప్లై చేయాలో దాని గురించి చెప్తాను నేను. ఎలా యూస్ చేయాలనేది చెప్తాను. హెయిర్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా చేసుకోవాలో, నేను దీన్ని మిక్సీ చేశాను. సో దీన్ని వడబట్టుకోవాలన్నమాట. మనం ఒక బౌల్లోకి వడబట్టుకోవాలి. మనం దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేయాలి. మనం మిక్సీ చేసేటప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఆనియన్ ఇవి కరెక్ట్గా రాదు మిక్సీ చేస్తూ ఉంటే. కొన్ని జ్యూస్ అనేది కరెక్ట్గా బయటికి రావాలి అంటే కొన్ని వాటర్ యాడ్ చేయాలి. సో దీన్ని ఒక స్పూన్తో ఇలా అనుకుంటే మనకి ఇలా జ్యూస్ లెక్కలు వచ్చేస్తుంది. దీంట్లో మనం ఆయిల్ యాడ్ చేస్తున్నాము. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్. పారాషూట్ యూజ్ చేస్తున్నాను నేను. మనం ఇంట్లో ఏది యూజ్ చేస్తామో అది యూజ్ చేయొచ్చు. దీన్ని మిక్స్ చేసుకోవాలి. డైరెక్ట్గా హ్యాండ్స్తో అప్లై చేయొచ్చు. కాకపోతే హ్యాండ్స్తో అప్లై చేస్తూ ఉంటే ఇది ఏంటి అంటే లిక్విడ్ బేస్లో ఉంది కాబట్టి మనకి కరెక్ట్గా అప్లై చేయడానికి రాదు. సో మీరు ఇలాంటి ఒక కంటైనర్ ఇలాంటిది ఒకటి ఉంది అంటే సో దీంట్లో మనము దీన్ని వేసేసి మనం దీంట్లో వేసేసాం అనుకోండి, ఇది దీంట్లో వేస్తే స్ప్రే చేసుకోవచ్చు. దీంట్లో ఇలా వేసేసుకున్నాం అనుకోండి మనకి ఈజీ ఉంటుంది యూజ్ చేసుకోవడానికి. ఇది నా మొత్తం హెయిర్కి సరిపోతుంది.
పెట్టుకొని మనం యూస్ చేసుకోవచ్చు. ఒక 1 వీక్ వరకు యూస్ చేసుకోవచ్చు మనం. సో ఇది మనం రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ ఉంటుంది. హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి టిప్ ఇది, మంచిగా యూస్ చేసుకోవచ్చు. వీక్లీ వన్స్ ట్రై చేయండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. సో ఇది స్కాల్ప్ అంతా కూడా పెట్టొచ్చు. సో నేను మొత్తం స్కాల్ప్ మొత్తం అప్లై చేసేసాను, షాఫ్ట్కి కూడా అప్లై చేశాను. సో స్కాల్ప్కి మనం ఇట్లా జస్ట్ ఫింగర్ టిప్స్కొని ఇట్లా మసాజ్ చేసుకోవాలి, అప్లై చేసుకొని. సో దీన్ని మనము ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes పెట్టుకొని హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. షాంపూ చేసుకోవాలి. ఇది వీక్లీ వన్స్ ట్రై చేయండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. నా కామెంట్ బాక్స్లో మీరు చెప్పండి మళ్ళీ మీరు ఎలా యూస్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటి అని. అండ్ ఆనియన్ హెయిర్ గ్రోత్ పెరుగుతుంది అండ్ హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది ఆనియన్ అండ్ అలోవెరా. సో హెయిర్కి మొత్తం అయిపోయింది. నేను మసాజ్ కూడా చేసుకున్నాను. 5 minutes, మీ ఇష్టం 10 minutes అయినా చేసుకోవచ్చు, 5 minutes అయినా చేసుకోవచ్చు. జస్ట్ ఇలా స్కాల్ప్కి ఇలా అనుకుంటే సరిపోతుంది. ఫింగర్ టిప్స్తో ఇలా మసాజ్ చేసుకోండి. మొత్తం అప్లై చేసిన తర్వాత నేను మొత్తం షాఫ్ట్కి స్కాల్ప్కి మొత్తం అప్లై చేశాను. స్కాల్ప్ అంతా మసాజ్ చేశాను. సో హెయిర్ అయిపోయింది. సో దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఇలాగ పెట్టేసుకొని క్లచ్ పెట్టేసుకొని ఇంకా మీరు హెయిర్ వాష్ చేయొచ్చు. షాంపూ పెట్టుకోవచ్చు. మీరు ఏ షాంపూ యూస్ చేస్తారో అదే షాంపూ యూస్ చేయండి. మీకు రిజల్ట్ చాలా బాగుంటుంది. హెయిర్ స్మూత్ ఉంటుంది అండ్ హెయిర్ గ్రోత్ పెరుగుతుంది. హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ లాస్ తగ్గుతుంది. ఇది వీక్లీ వన్స్ యూస్ చేయండి. మీకు టైం ఉంటే కూడా 2 times కూడా యూస్ చేయొచ్చు. వీక్లీ 1 time అయితే యూస్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఫేస్ స్క్రబ్ గురించి చెప్తాను. అండ్ ఐఎమ్ బ్యాక్. హెయిర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఫేస్ స్క్రబ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ. ఇది అప్లై చేసుకోవడం అంత ఈజీ కాదు. జస్ట్ ఫింగర్స్తోని జస్ట్ ఇలా డాప్ చేయాలన్నమాట. దీనికి చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఫేస్ మీద బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా ఉంటాయి కదా. అండ్ మన నోస్ మీద మీలియా అని చెప్పేసి ఉంటుంది, చిన్నగా ఉంటుంది. మీరు ఒకసారి నోస్ని టచ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది స్క్రబ్ చేసుకోవడం వల్ల మీలియా అనేది, రఫ్నెస్ అనేది మొత్తం పోతుంది. సో స్మూత్ ఉంటుంది స్కిన్. ఇది ఇన్స్టెంట్ హోమ్ మేడ్ రెమెడీ అనమాట. సో యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత ఎలా ఉందో చెప్పండి. దీన్ని బ్రష్తో పెట్టుకోలేము, హ్యాండ్తోనే పెట్టుకోవాలి. ఫింగర్స్తోనే అప్లై చేయాలి. ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. హనీ స్కిన్ లైటన్ చేస్తుంది. డార్క్నెస్ ఉన్న వాళ్ళకి, చాలామందికి ఎండలో తిరిగితే ట్యాన్ వస్తుంది కదా, ట్యాన్ రిమూవల్ కూడా హనీ. ఇంకా సో దీన్ని అప్లై చేసేసుకున్నాము. సో దీన్ని మనం ఒక 10 minutes పాటు ఇట్లా వదిలేసేయాలి. సో వదిలేసిన తర్వాత కొంచెం డ్రై అవుతుంది అనమాట. సో డ్రై అవుతే అప్పుడు మనం దీన్ని మసాజ్ చేయొచ్చు. సో ఈజీగా మసాజ్ చేయడానికి అవుతుంది. మసాజ్ అంటే ఇలా మొత్తం చేయొద్దు, ఓన్లీ జస్ట్ ఫింగర్ టిప్స్ తోటి జస్ట్ ఇలా చేయాలన్నమాట. ఓకే, 10 minutes ఇట్లాగే వదిలేసేయాలి. కొంచెం డ్రై అయిన తర్వాత దీన్ని మసాజ్ చేయాలి. మళ్ళీ కేర్ఫుల్గా అప్లై చేయాలి. ఐలో పడనివ్వద్దు. ఇది ఐలో పడితే కొంచెం ఈ గ్రీన్ టీ పౌడర్ అనేది ఐలోకి వెళ్తే మళ్ళీ తీయడానికి రాదు, చాలా పెయిన్ ఉంటుంది. ఐ దగ్గర అప్లై చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా అప్లై చేసుకోండి. సో డన్. దీన్ని 10 minutes తర్వాత మనం మసాజ్ చేయాలి. అండ్ డన్. 5 minutes వదిలేసాను ఇట్లాగే. సో మనకి ఫింగర్ కంటకుండా జస్ట్ కొంచెం ఇందాక మనం అప్లై చేస్తూ ఉంటేనే కింద ఇట్లా వచ్చేస్తుంది కదా, పడిపోతుంది కదా. సో ఇప్పుడు ఇట్లా రాకుండా కొంచెం ఫేస్కి స్టిక్ అయిపోయినట్టుగా ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని జస్ట్ నార్మల్గా మసాజ్ చేసుకోవాలన్నమాట. ఫింగర్ టిప్స్తో మసాజ్ చేసుకోవాలి. సో ఇలా మసాజ్ చేయడానికి కొంచెం ఈజీగా ఉండదు. కొన్ని వాటర్ హ్యాండ్లో యాడ్ చేసుకోండి. ఇట్లా వాటర్ కొన్ని యాడ్ చేసుకొని జస్ట్ ఇలా రబ్ చేయండి స్లోగా ఫింగర్ టిప్స్తో. అంటే దీన్ని కూడా వీక్లీ వన్స్ యూస్ చేయొచ్చు. రిజల్ట్ చాలా బాగుంటుంది. లైట్గా మసాజ్ చేస్తూ సర్క్యులర్ మోషన్తో అది హార్డ్గా రబ్ చేయొద్దు. జస్ట్ ఇలా నార్మల్గా స్మూత్గా రబ్ చేస్తే చాలు. చాలామందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కదా, సో ఇలా హార్డ్గా రబ్ చేయొద్దు. లిప్స్ మీద కూడా జస్ట్ ఫింగర్ టిప్తో రబ్ చేయొచ్చు.
నోస్ మీద చాలామందికి ఇందాకే చెప్పాను కదా, మీలా ఉంటుంది, నోస్ మీద చేయాలి. అండ్ ఇది నార్మల్ టిప్ అండి, ఇంట్లోనే మనం అన్నీ ఉంటాయి కాబట్టి ఇంట్లోనే యూస్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉంటే బయట నుండి మనం ఏం కొనాల్సినంత అవసరం ఏమీ లేదు, అంత మనీ కూడా ఏమవ్వవు. ఓన్లీ ఇంట్లో ఉన్న థింగ్స్ తోటి మనం యూస్ చేయాలి. మసాజ్ చేసుకున్నప్పుడు కేర్ఫుల్గా మసాజ్ చేయండి. ఐ దగ్గర మసాజ్ చేసేటప్పుడు ఐలోకి వెళ్ళనివ్వకుండా నీట్గా మెల్లిగా మసాజ్ చేసుకోండి. జస్ట్ ఇలా ఐ దగ్గర జస్ట్ ఇలా సర్క్యులర్ మోషన్లో జస్ట్ ఇట్లా అంటే చాలు, సరిపోతుంది. సో మీకు నెక్ కూడా కావాలంటే నెక్ కూడా అప్లై చేయొచ్చు. డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళు ఇలా చేసుకోండి. స్లోగా కొంచెం స్పీడ్గా చేస్తే ఫింగర్ కంట్లోకి వెళ్ళిపోతుంది. ఇలా ఒక 10 minutes వద్దండి ప్యాక్ పెట్టుకునే వరకు. సో ఇది ఒక 10 minutes మన ఫేస్లోకి మంచిగా పోర్స్ లోపలికి వెళ్ళాలి అంటే ఒక 10 minutes ఇట్లా వద్దండి, మంచిగా మసాజ్ చేసాం కదా. సో ఇది కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోండి. నార్మల్ కూల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. అండ్ యా, ఐఎమ్ డన్. నా ఫేస్ చూడండి, ఫేస్ వాష్ చేసుకున్న కూల్ వాటర్తో ఎంత స్మూత్ అయిందో. యూస్ చేయండి, మీరు కూడా, మీకు కూడా అర్థమవుతుంది, రిజల్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్యాక్ ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి. సో ప్యాక్ మీ దగ్గర ఫేస్ ప్యాక్ బ్రష్ ఉంటే ఓకే, ఆరెంజ్ బ్రష్ లేదు అనేసి అంటే కనుక మనం ఫింగర్స్తో అప్లై చేసుకోవచ్చు. రిమూవ్ అవుతుంది ప్యాక్ తోటి. ఐ కింద అప్లై చేసుకోవచ్చు. సో మెల్లిగా ఐ కింద మెల్లిగా అప్లై చేసుకోండి. జస్ట్ ఇలా మసాజ్ చేస్తున్నట్టు ఒక ఫింగర్తో ఇలా అప్లై చేయండి. చాలామందికి పసుపు బాగా పడుతుంది ఫేస్కి. ఇంకా మనము బయట నుండి పసుపు కొమ్ములు అంటారు, పసుపు కొమ్ములతో యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది రిజల్ట్. మీ దగ్గర పసుపు కొమ్ము ఉంటే పసుపు కొమ్ముతో యూజ్ చేయండి. నేను పసుపు కొమ్ముతో యూజ్ చేస్తున్నాను. పసుపు కొమ్ము పౌడర్ చేసుకొని అప్లై చేయాలి, ఇలాగా మిక్స్ చేసుకొని. ఇది వీక్లీ 2 times పెట్టుకోవచ్చు. నెక్, హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. చాలామంది హ్యాండ్స్ ట్యాన్ అయిపోతుంది, డ్రైవింగ్ చేసే వాళ్ళకి హ్యాండ్స్ ట్యాన్ అవుతాయి, గర్ల్స్కి. హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ డన్. అండ్ డన్. ఇది డ్రై అయిన తర్వాత ఇది ఒక 15 minutes 10 minutes చాలు, ఎక్కువసేపు అవసరం లేదు. మొత్తం అప్లై చేసేసాను ఫేస్కి. అండ్ ఇంకా నా దగ్గర ప్యాక్ ఉంది, సో నేను హ్యాండ్స్కి అప్లై చేసుకుంటాను. 10 minutes అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని జస్ట్ వాటర్తో కొంచెం లైట్గా మసాజ్ చేసుకొని, ఒక 1 minute అట్లా మసాజ్ చేసేసుకొని జస్ట్ ఇట్లా వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా నార్మల్గా రబ్ చేసుకొని ఫింగర్ టిప్స్ ఇట్లా మసాజ్ చేసుకొని కూల్ వాటర్తో వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఫేస్ అంతా మసాజ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుంటూ మసాజ్ చేసుకోండి. సో ఇప్పుడు వాష్ చేసేసుకో. హాయ్ గాయ్స్, ఐఎమ్ బ్యాక్. చూసారు కదా టిప్స్ ఎలా ఉన్నాయి. అండ్ సి, నా ఫేస్ చాలా స్మూత్గా ఉంది చూడండి. అండ్ ఫేస్ చాలా షైనీ అవుతుంది, చాలా స్మూత్ ఉంది. నోస్ మీద కూడా చూడండి. అండ్ హెయిర్ కూడా చూడండి, చాలా సిల్కీ అండ్ షైనీ ఉంది. సో మీరు కూడా యూజ్ చేయండి, ఈ టిప్స్ మీరు కూడా యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నాకు. అండ్ అందరికీ హెయిర్ గ్రోత్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అనుకున్న వాళ్ళు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అండ్ చాలామంది హెయిర్ లాస్ అవుతుంది అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ టిప్. ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకు రిజల్ట్ అర్థమవుతుంది. హెయిర్ స్మూత్ అవుతుంది, సిల్కీ అవుతుంది, అండ్ ఇలా షైనీ మంచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.
అండ్ ఆనియన్ కాబట్టి మనం దీంట్లో ఆనియన్ మిక్స్ చేసాం కాబట్టి కొంచెం మీరు హెయిర్ వాష్ చేసుకున్నా కానీ షాంపూతోని కొంచెం ఆనియన్ స్మెల్ వస్తుంది సెకండ్ వాష్ వరకు. సో అదేం ప్రాబ్లం లేదు, బాగానే ఉంటుంది, మరీ అంత స్మెల్ ఏం రాదు. అండ్ ఫేస్కి కూడా చాలా బాగుంది కదా, ఫేస్కి కూడా మీరు ఈ టిప్ యూస్ చేయండి, చాలా బాగుంటుంది. ట్యాన్ రిమూవల్ అనమాట, ఇది చాలా మంచి టిప్. ఒకసారి మీరు యూస్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో నాతో షేర్ చేసి, అండ్ ఇంకా చాలా ఇలాంటి టిప్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఎస్టర్డే నేను మీకు స్మిటన్ యాప్ గురించి చెప్పాను కదా, సో నాకు ఆ ప్రోడక్ట్స్ వచ్చాయండి. సో నేను ఇంకా ఓపెన్ చేయలేదు. లైక్ మనం అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేస్తే ఎలా వస్తుంది కంప్లీట్ ప్యాకింగ్, నేను ఇంకా ఓపెన్ చేయలేదు. దీని గురించి నేను రేపు మాట్లాడాలనుకుంటున్నాను. సో ప్యాకింగ్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ఆర్డర్ చేయండి, ట్రై చేయండి ఒకసారి. అండ్ చాలా ఈజీ టిప్స్, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మనం యూస్ చేసుకోవచ్చు. బయటకు వెళ్ళి అది ఇది కొని కెమికల్ మిక్స్ అవుతుంది అని చెప్పేసి ఏ టెన్షన్ లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మనం రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ చాలామంది బయట కొనుక్కుంటే కెమికల్స్ ఉంటాయనేసి అనుకుంటారు కాబట్టి, సో ఇవి యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి బెస్ట్. మీరు యూజ్ చేయండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫర్ మోర్ అప్డేట్స్ గురించి నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వచ్చు, నా ఇన్స్టా ఐడి నేను లింక్ షేర్ చేస్తాను. అండ్ యూట్యూబ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మోర్ టిప్స్ కోసం సపోర్ట్ని నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్, బాయ్.